దారునే నిన్న నిలువ పోకుము తల్లి నిస్తారునే నిన్న నిన్న పోకుము తల్లి నలుగురు నా తోట నవలోకుము తల్లి నలుగురు నా తోట నవలోకుము తల్లి ముగ్గురు నా తోట ముచ్చటకు తల్లి ముగ్గురు నా తోట ముచ్చటకు తల్లి పోయి రావమ్మ గోవిందమ్మ పోయి రావమ్మ పోయి రావమ్మ అమ్మ పోయి రావమ్మ తల్లి ముద్దు బిడ్డవుగా గోవిందమ్మ ముందు నడువమ్మ ముద్దు బిడ్డవుగా దమ్మ ముందు నడువమ్మ ఓ తల్లి గోవిందమ్మ నలుగురున్న చోట నవ్వకు ముగ్గురున్న చోట ముచ్చట పెట్టకు అమ్మ క్షేమంగా పోయి లాభంగా సాది పెంచి పెద్ద చేసి ఆ యొక్క గురువు బ్రహ్మక్షేత్రంలో పెడుతున్నాము ఆయన ఎదురాడక అత్తమావనుంటే ఎదురాడకమ్మ చల్లంగా పోయి వర్ధిల్లు పుట్టినింటికి మెట్టినింటికి అపకీర్తి లేకుండా మమ్మల్ని మళ్ళా చల్లంగా కాపాడి రక్షించారా తల్లి పోయి వచ్చేదాదే గోవిందమ్మను సాధారణంగా మన ఏగురుల కనకయ్య గారు 516 ఇచ్చి ఉన్నారు. వారికి వీర బ్రహ్మం గారు ఎల్లవెల్లలా తోడు సదా రక్షించుగాక. పోయి వచ్చేదాదే జరగా పోయి వచ్చేదాదే పోయి వచ్చేదమ్మ పలతోలందరూ మెత పోయి వచ్చేదమ్మ పలతోలందరూ మెత పోయి వచ్చేదమ్మ పలతోలందరూ మెత పోయి వచ్చేదమ్మ పలతోలందరూ మెత మనములు నాకు ఎవరు లేరు పోయి వచ్చేదనే జనగా పోయి వచ్చేదనే పండుగ కైరాలను మరవకు తల్లి పండుగ కైనాలను మరవకు తల్లి పండుగ కైనాలను మరవకు తల్లి పండుగ కైనాలను మరవకు తల్లి పండుగకే ముందు పల్లకి తోలిందు పోయి వచ్చేదనే జనగా పోయి వచ్చేదనే నన్నను తల్లి అంగారి పసుపే అంటే నన్నన తల్లి అంగారి పశువే పండుగ కైనా నన్ను మరవకు తల్లి పండుగ కైనా నన్ను మరవకు తల్లి నన్ను పోయి వచ్చేదనే జనగా పోయి వచ్చేదనే శ్రీ కలియాలగిరి రామనోహర పోయి వచ్చేదనే జనగా పోయి వచ్చేదనే బ్రహ్మం పాదసేవ చేసుకుంటూ నేను ఎల్లకాలం అతనితో జీవనం గడిపేదా నీకు అన్నదమ్ములు ఆత్మలు ఎవరు లేరు నాకు తల్లి ఇక నేను పోయి వచ్చదా సరే తల్లి వీర బ్రహ్మంగారి చేతులు పెట్టుకున్నాము స్వామి శివకోటయ్య గారు నీవు అప్పగింతలు విమ్ము కదా నాతిని కోసించు బ్రహ్మో వీరా బ్రహ్మో
వీరాభ్రమో గాని ఆలోచన చేయు స్వామి గురు స్వామి అయ్యో అయ్యేది అందాలగియున్నవి గాని ఆలోచన చేయు స్వామి గురు స్వామి స్వామి ఆ యొక్క కోటాచార్యాలు ఆ యొక్క కూతురైన గోవిందమ్మను అలారుగా పెంచుకున్నా కదా నేను అన్నదమ్ములు ఆత్మలు ఎవరు లేరు కదండి అన్నిటికీ నీవే కదా స్వామి కోటాచార్య గారు మీ కూతురు ఆనందముగా ఉండను మీరు ఎలాంటి చింత చెందగా ఉండు ఆయన ఉన్న కొద్ది దుఃఖం ఎక్కువ వస్తుంది అలపొద్దుగల కాదు దేహమే దేవాలయం పోరా తెలిసిన వారికి దేయమందే దేవుడున్నడురా దేహమే దేవాలయం పోరా తెలిసిన వారికి దేహమందే దేవుడున్నడురా దేయమందున దేవుడెరగక మూఢతనముల వాదులాడరు దేయమందున దేవుడెరగక మూఢతనముల వాదులాడరు దేయమందున దేవుడెరగక మూఢతనముల వాదులాడరు చెడిపోయేదారు గోవిందా 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 కొడుకు వచ్చేరా ఓ రామిరెడ్డి ఎంత మంచి కొడుకు వచ్చేరా అయ్యో ఎంత మంచి కొడుకు వచ్చే ఎన్న సౌఖ్యము కాదు మాకు అంతరంగ మందులు నా చింతనంది ఉన్న ఊరా కొడుకు వచ్చే ఎంత మంచి కొడుకు అయ్యో నిన్న పొంద మంచి గుంటీరా ఓ రామురెడ్డి పొద్దుగానే మాయమైతీరా మంచి గుంటీరా ఓ రామురెడ్డి పొద్దుగల్లా మాయమైతీరా అయ్యో కటి బంధు కొట్టి వచ్చిరా ఓ రామురెడ్డి కట్టుకొని కట్టుకోండిరా అయ్యో కొడుకు వచ్చేరా ఓ రామురెడ్డి ఎంత మంచి కొడుకు వచ్చేరా కొడుకు వచ్చేరా ఓ రామిరెడ్డి ఎంత మంచి కొడుకు వచ్చేరా గోవిందా 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 గోనలింగన రామను జీవారి వెళ్ళిపోయితివా ఇంటిలోనున్న వారిని మరసిపోయితివా దీవాని వెళ్ళిపోయితివా ఇంటి గోవిందా గోవిందా ఈయన కలుతాడు స్వామి మీ యొక్క భార్యామని ఏమంటున్నారో మీకు వినపడరా? ఈ యొక్క నూతనంగా మనం కళ్యాణం చేసుకుని వెళ్ళుచుండగా ఆ యొక్క శవము ఎదురుగా వచ్చి ఉన్నది, మనకు అపశకనములు ఎదురవుతున్నవి. ఏమిటి ఇంత ఘోరం? గోవిందమాంబ గోవిందమాంబ నీ వనుడు తప్పుగానే చచ్చిన పిల్లవాడిని ఎత్తుకుని పోతున్నారు. ఆ పిల్లవాడిని అనుకుంటున్నావా? ఏటికి దేవముండగా ఏటికి జీవముండగా కాటికి కొనిపోయి విన్ని కాచుట ఎటులా నీటిగా తిందండి శవమును పాగించు బ్రతుకు వీరు పామరులారా పామరులారా తాను ఉన్న పిల్లవాడిని బాడిలో ఎత్తుకుని పోతున్నారు. బతికిన పిల్లవాడిని నాయనలారా ఎందుకు ఎత్తుకుపోతుంది? 3 రోజులు అయింది. పాపం చిన్న పోరుడు అగ్గి పట్టుకొని ఆ ఉపాసం ఉన్నాడు. నాయనలారా నా మాట ఆలోచించండి. నాయనలారా
నాయనలారా ఆగండి, పాదమున్న పిల్లవాడిని మీరు పాడలు ఎత్తుకుని పోతున్నారు, మీరు దించండి ఆ పిల్లవాడిని. సరే సరే చూద్దాం. అయ్యో అయ్యో చూద్దాం చూద్దాం. మరి వచ్చింది కానీ ఏం అక్కడ కోసుకుంటా నాయన, కోసుకుంటా తీసు. జాతి కోతులవారి వీర బ్రహ్మణులతో అన్నవారికి గోవిందమ్మ, ఈ పానమున్న పిల్లవాడిని ఈ పాపళ్ళు ఎత్తుకుని పోతున్నారు, దించినాము. ఈ పిల్లవాడిని నేను లేపదను గాక, చనిపోయిన వాడిని ఈ పిల్లవాడిని లేపదను గాక. ఓ ఓ హ్రీం క్లీం శ్రీ శివాయ వీర బ్రహ్మణే నమః. హే బాలక లెమ్ము, ఈ ప్రపంచాన్ని చూడుము. నాయన లెమ్ము, ఈ 3 రోజులు చనిపోయి మొత్తం వాదన పట్టావు. సామి కూడా వచ్చి లేపుడు కాదురా, ఏదో మొన్న పెళ్ళి అయింది, అలా భార్య ఆ అమ్మగారింటికి అయింది, అలిగిపోయి పన్నట్టున్నాడు. అసలు సావలే నచ్చిందని మనం అంత ఎత్తుకోవచ్చు. అదే ఆ నాయన ఎన్ని పెగ్లేసావు నాయన, అందుకే పడుకున్నావు. నీకు అసలు పానం పోలే. అయితే ఇగో ఆయన లేకుండా అంటాడు కదా, మనం పానం ఉన్నోని ఎత్తుకొని పోదాం. మరి ఏర్పాటు చేస్తాడా? ఏ చూద్దాం, ఆయన పెట్టుకున్నాడు. సరే ఆ పానం ఉన్న మనిషిని తీస్తా. గోవిందా గోవిందా, ఇల్లు ఇల్లంటావు, ఇల్లు నాదంటావు, ఇల్లెక్కాడు నాదే తిలకా. రామ తిలకో అయ్యో ఊరు కూతరాన కామాఠాపురం మందు కట్టి నిల్లున్నారే తిలకో. రామ తిలకో ఊరు కూతరాన కామాధిపురములో కట్టి నిల్లున్నారే తిలకో. రామ తిలకో అయ్యో వచ్చిరే బాంధవులు పేర్చిరే కాస్తంబు ఏర్చిరే కన తల్లి తిలకో. రామ తిలకో నాయన మంచిగా పొద్దుగా గడ్డడం తిన్నావు, చేసుకో మంచిగా మంచిగా. గోవిందా 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 గోవిందా. మంచిగా ఎత్తుకోండి, తినమంటే మళ్ళీ 14 పట్టాడు తింటారు. మునీశ్వరా, ఈ యొక్క బాలుడు ఇంతకు ముందు మీరు చనిపోయిన వాళ్ళు లేపురుగా, ఇతను కూడా నిన్న చనిపోయిండు. అబ్బా ఎట్లా స్వామి పిచ్చి నాయనలారా, మీ ప్రవర్తన తెలిసినది. చచ్చిన పిల్లవాడిని బ్రతికించితనని బతికిన పిల్లవాడిని తీసుకొని వెళుతున్నారా? ఈ బాలుడు నిజంగానే చనిపోయినాడు. తీసుకుపోయి ఆ కాటం ఉన్నది కదా, కాటంలో పేర్చి కాల్చము కదా. నిన్న చచ్చిపోయిన కాటం పేర్చి నల్ల తీసుకుపోయి కాలేమంటారా? అంతేనా? చనిపోయిందా? అవును, చనిపోయిండు. చనిపోయిందా? చనిపోయిండు కదా. నాకు ఏర్పడేనా? అవును. పిల్లవాడిని చనిపోయిన అయ్యా గుండె మీద ఎత్తావు, ఆశ ఎక్కడ ఎత్తాను?
ఒకసారి లేపు మన ఎట్లా ఒకసారి లేపు కూడా దెబ్బలు బట్టి మీకు లేవట్టు గుర్తు కూడా వస్తలేదు లేదా పోయింది. అయ్యో హార్ట్ బీట్ చూడు ఇక్కడ ఎడవ చేయి చూడు గుండు ఉంటుంది నాయన చెప్తారే ఏం తప్పు లేదు తప్పులే పోయింది. ఏ కాదు అట్లా కాదు వీడు కట్టదచ్చకపోయాడు ఆయన పెన్నలతో ఉన్నారా కోసం మనకు మనమేదో సంబరానికి మనం నవ్వులు వేస్తే నిజంగా చచ్చిపోయాడు ఆ గడ్డ ఇలా సంవత్సరా అరే నంబర్ మర్చిపోయాడు 944 807021 హలో హలో గడ్డ లచ్చమ్మా ఎక్కడ లచ్చమ్మా రాగరా ఇంకొక ముచ్చట చెప్తురా దా లచ్చమ్మా రాయ్ ఇంకో అచ్చం రాయ్ దా లచ్చమ్మా నువ్వు ఏం చేసినా పొలం అందులోకి చంపినా మా వారికి ఏ లేదు చూడుకో చూడు నిన్నే చచ్చిపోయింది మరీ కలుస్తాడు దిక్కులేని రానా